కొత్త పెళ్లి కూతురా రావా, నువ్వు సరదాగా సరసంగా రావా, ఈ పూల పాన్పు మీద కూకోవా. అదే పట్టు. ఏంటి అదే పట్టు? అదే పట్టు అంటున్నావు ఏంటి? ఇంతకు ముందు ఎవడన్నా ఒక పట్టు పట్టాడా? అయ్యో ఏంటండి మీరు, మీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అని చెప్పాను. ఇది పట్టు చీర లాగలేదే. అది అది శోభన మూడ్లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను. ఇంకా నయం, ఎవడన్నా ఓ పట్టు పట్టాడేమో అనుకున్నాను. ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఏమండి, రాత్రంతా కబూర్లు చెప్తూనే ఉంటారా? నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. బావగారు వీడొకడు. ఏంట్రా అప్పుడు? బావగారు బుద్ధున్నా నీకు? స్వాభంలో మెడతా ఈ టైం ఏంటి? కదా బావగారు, మీకు కొరియర్ సర్వీస్ లో అర్జెంట్ లెటర్ వచ్చింది. నేను వేరే మూడ్ లో ఉన్నా, నువ్వు చదవరా. డియర్ డియరా? ఇందులో ఉంది, నీతో నాకు పెళ్ళయింది, నీ వల్ల నాకు 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని కాదని నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం న్యాయంగా ఉందా? తప్పుకోరా, నువ్వు ఇక్కడ రారా. నీకు 4 పిల్లలు ఉన్నారా? అయ్యయ్యో, బ్రహ్మచారి నన్ను అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా? బావగారు, కొంప ములిగింది. ఇది మీకు వచ్చిన లెటర్ కాదు, పక్కింటోడికి వచ్చిన లెటర్. నువ్వు తప్పవే ఏరా, మరి నాకు వచ్చిందని చదివేంటారు నువ్వా? ఏమండి, మిమ్మల్ని రాంగుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. అదే పట్టు. అబ్బా, అదే పట్టనికే నాకు మూడవుట్ అయిపోతుంది. రారా నువ్వు నీ మూడు.